హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పల్లి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి చూసుకొని తీసుకోండి. నేనైతే కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి కూడా. మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటాము. దానికోసం పల్లీలు ఈ విధంగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఇదంతా ఫ్రై అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఇవి దోరగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి అనేది. ఇప్పుడు ఇందులోకి తెల్లగడ్డపాయలు ఒక 6 లేదా 7 యాడ్ చేసుకోండి. ఈ తెల్లగడ్డపాయలు, పల్లీలు అలాగే పచ్చిమిర్చి మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నాము. ఈ విధంగా ఇవంతా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఒక 4-5 డ్రాప్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఆయిల్ ఎక్కువ కూడా యాడ్ చేసే అవసరం ఉండదు. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే లైట్గా ఆయిల్ని యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవంతా ఫ్రై చేసుకుంటే గింజలు అనేది పచ్చి వాసన లేకుండా మంచి టేస్ట్తో పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసి ఈ ఆయిల్లో మరో 1 మినిట్ వరకు ఫ్రై చేసుకున్నాము. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చడి అనేది మరింత టేస్టీగా రెడీ అవుతుంది. కాబట్టి ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసి ఆయిల్లో కూడా ఈ పల్లీలు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకొని ఇదంతా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి. ఇదంతా చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్సీకి పట్టుకోవాలి. వేడి మీద మిక్సీకి వేస్తే మిక్సీ అనేది పాడైపోతుంది. కాబట్టి ఇదంతా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి అలాగే తెల్లగడ్డపాయలు అంతా కూడా ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ పల్లీలు అంతా కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసి ఇందులో మీ రుచికి సరిపడా రాళ్ళుప్పు కానీ లేదా సాల్ట్ కానీ యాడ్ చేసుకోండి. అలాగే చింతపండు కొద్దిగా తీసుకొని నేను వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ చింతపండుని అలాగే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి ఇదంతా మెత్తగా ఈ విధంగా మిక్సీకి పట్టేసుకుందాము. ఈ విధంగా మిక్సీకి పట్టుకొని ఇప్పుడు పోపు వేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు కొద్దిగా యాడ్ చేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న పచ్చడి ఉంది కదా, ఈ పచ్చడి మొత్తం కూడా యాడ్ చేసుకోండి. స్టవ్ ఆపేసుకొని ఈ పచ్చడిని యాడ్ చేసుకుందాము. ఈ విధంగా పచ్చడిని యాడ్ చేసుకొని మీకు ఏమైనా వాటర్ కావాలంటే లైట్గా యాడ్ చేసుకోండి, లేదా లేదు. మొత్తం కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ పల్లి పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్.